తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా ఆదరించాలని, కాపాడాలని, సంరక్షించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు. దావీదుకు దేవుడనైన యెహోవానకు నేను నీకు సెలవిచ్చినదేమనగా అంటున్నారు. నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవాను అని సెలవిస్తున్నారు. మన పితరులు ఎలా ఉన్నారో మనకు తెలియదు కానీ, మన ఫోర్ ఫాదర్స్ ఎలా ఉన్నారో మనకు తెలియదు కానీ, మన పితరులు కూడా దేవునిలోనే ఉన్నారు. దేవుని కృపను బట్టి మనము కూడా దేవునిలో ఉన్నాము. అయితే ఇక్కడ నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవాను అని తెలియజేస్తున్నారు. మన పితరులకు కూడా దేవుడుగా ఉన్న దేవుడని మనకి అర్థమవుతుంది. దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇక్కడ దావీదుని జ్ఞాపకం చేసుకుని మోషేతోనేమో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ప్రకటన చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన దావీదు దేవుడని కూడా ప్రకటన చేసుకున్నారు. దేవుడు ఎంత ప్రేమమయ్యాడో చూసారా. ఆయన మీద ఆధారపడిన వారిని ఎవరిని త్రోసివేయడు, వారిని దేవుడిగా ఉంటానని ఇక్కడ సెలవిస్తున్నారు. నీ పితరుడైన దావీదు యొక్క దేవుడనైన యెహోవాను అని తెలియజేస్తున్నారు. మనతో కూడా ఆ మాట మాట్లాడగలగాలి, మన బిడ్డలతో కూడా ఆ మాట మాట్లాడగలగాలి దేవుడు. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం ఉంటే మనల్ని కూడా ఆ విధముగా అంటారు దేవుడు. నీవు కన్నీళ్లు విడిచితే చూచి నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అని తెలియజేస్తున్నారు. దేవుడు మన కన్నీళ్లు చూచి ఊరికే ఉండే దేవుడు కాదని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఇక్కడ వ్యక్తికి విపరీతమైన వ్యాధి కలిగి, దేవా నేను ఎలాంటి వాడనో నీకు తెలుసు, నేను ఎలాంటి పనులు చేశానో నీకు తెలుసు అని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. అతనికి తెలియజేస్తున్నారు దేవుడు ఏమని అంటే, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని. మనల్ని అనుక్షణము దేవుడు చూస్తూనే ఉంటాడని మనం మర్చిపోతూ ఉంటాం. అనేక మార్లు మర్చిపోయి దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉంటాం. కానీ మనల్ని దేవుడు అనుక్షణము చూస్తూనే ఉంటాడు. అనుక్షణము ఆయన కనుసనల్లో మనం ఉంటాం. ఇక ఈ వ్యక్తి కూడా నీవు కన్నీళ్లు విడిచితే చూచి తిని అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా దేవునికి ఇష్టమైన వాడు. ఆయనను గూర్చి రాజుల గ్రంథము 2వ రాజుల 18వ అధ్యాయంలో దేవుడే పలుకుతాడు. అతడు నీతిపరుడు, నీతిమంతుడు, అతని వంటి వాడు తన పూర్వీకులలో గాని, రాజులలో గాని, అతని తరువాత రాజుల్లో గాని అతని వంటి వాడు లేడు అని కూడా తెలియజేస్తాడు. అంత గొప్ప వ్యక్తి అయిన, అంత విశేషమైన భక్తి కలిగిన వ్యక్తి. తన పూర్వీకులు ఎలా ఉన్నా కానీ తను మాత్రము దేవుని యందు భయము, భక్తి కలిగి దేవుని యొక్క ఉన్నత స్థలాలను మీద ఆరాధనలు జరిపించడానికి ప్రయత్నం చేసి విగ్రహాలను కొట్టివేసి దేవుడు నీ మహిమపరిచే విధముగా తనను జీవించాడు మొదట. అందుకే దేవుడు ఈయనను గురించి ఒక మంచి సాక్ష్యం తెలియజేస్తున్నారు. ఏమని అంటే, అతను నీతిపరుడు, అతని వంటి వాడు తన పూర్వీకుల్లో గాని, రాజుల్లో గాని, తన తర్వాతి రాజుల్లో గాని లేరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అంతటి భక్తి కలిగిన ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తున్నాడు. అతనికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని యుద్ధ భయాలు వచ్చినా గానీ దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూచి, దేవా ఈ సహాయం దయచేయమని వేడుకున్నప్పుడు దేవుడు అతని పక్షాన యుద్ధాలు చేసి అతనికి జయం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడని వాక్యాలు చూస్తున్నాము. ఆ విధముగా ఈ రాజు పక్షాన దేవుడు అద్భుత కార్యాలు జరిగించి అద్భుతముగా తనని వాడుకొని ఈ సమయంలో అతని వ్యాధిగ్రస్తుడై నువ్వు చావబోతున్నావు అని తెలియజేసినప్పుడు అతను కన్నీరు విడుస్తున్నాడు. దేవుడే చావబోతున్నావు అని తెలియజేసినప్పుడు ఇంకేముందలే, మన పని అయిపోయిందని మనం సర్ది పెట్టుకుంటాం మనమైతే. కానీ ఈ రాజు అలా చేయలేదు.
ప్రభువా నేను నీ కోసం ఏం చేశానో నీకు తెలుసు కదా, నేను నీ కొరకు ఏ కార్యాలు చేశానో తెలుసు కదా, నేను నీ కొరకు ఎలా జీవించానో తెలుసు కదా అని అవన్నీ దేవుని సన్నిధిలో పెట్టుకుంటూ, దేవా నన్ను రక్షించు, నాకు ఈ మరణం తప్పించు అని కన్నీరు విడుస్తున్నాడు. కన్నీరు విడిచినప్పుడు దేవుడు మరణాన్ని కూడా తప్పించేశాడు. ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన పక్షాన. మరణము తప్పించట యెహోవా వశము అని వాక్యంలో రాయబడిన విధముగా ఈయన మరణాన్ని తప్పించాడు, ఈ రాజు యొక్క మరణాన్ని తప్పించాడు. కనుక మనము కూడా ఏ ఆపదలో ఉన్నామో, ఏ ఇబ్బందిలో ఉన్నామో, ఏ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో దేవుని యొద్ద కన్నీళ్లు విడవాలి. కన్నీళ్లు విడిస్తే ఆయన కరిగిపోతారు. మనము ఏ స్థితిలో ఉన్నా కానీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు ఆయనను కదిలింపు చేస్తుంది. మగ్దలేని మరియ యేసు పాదాల యొద్ద కూర్చుని కన్నీటితో ఆయన పాదాలు తడిపినప్పుడు ఆమెను ఈ భూమి ఉన్నంత వరకు ఆమెను జ్ఞాపకం చేసుకునే విధంగా పరిశుద్ధ గ్రంథం ఎక్కించారు. ఆమెని కన్నీళ్లు దేవుణ్ణి కదిలించేస్తుంది. కన్నీరు మనకి పిల్లల విషయంలో ఇబ్బంది వచ్చినా, మన ఆరోగ్య విషయంలో ఇబ్బంది వచ్చినా మనము దేవుని పాదాల యొద్ద కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు జయమే ఇస్తాడు. మనకి అద్భుత రీతిగా మనల్ని కాపాడుతాడు, మన ప్రాణమును పొడిగిస్తాడు. మా కుటుంబాల్లో కూడా అద్భుత కార్యాలు జరిగించాడు. ఆ విధంగా మరణాపాయం నుండి చూపించాడు దేవుడు. మరణాపాయం చూపించినప్పుడు కన్నీరు ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు మరణాన్ని తప్పించాడు దేవుడు. ఇక్కడ ఈ రాజుకి ఇచ్చినటువంటి వాగ్దానము మాకు కూడా ఇచ్చాడు దేవుడు. కనుక మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము. మరణాపాయ ప్రమాదం ఏమొచ్చినా, వ్యాధులు ఏమొచ్చినా దేవుని సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేద్దాము. ఆ మరణాన్ని తప్పిస్తాడు దేవుడు, ఆ వ్యాధులను తప్పిస్తాడు దేవుడు, ఆ సమస్యలను తప్పిస్తాడు దేవుడు. మనకి ఆనంద బాష్పాలుగా చేస్తాడు. ఆ కన్నీటిని ఆనందముతో దేవుణ్ణి కొనియాడే విధముగా మనల్ని చేస్తాడు దేవుడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనేసే స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. వినిచిన బిడ్డలందరినీ మా ప్రభువా మీరు విశేషముగా దీవించండి. మిమ్మల్ని ఆధారం చేసుకోవాలని, మిమ్మల్ని ప్రార్థన చేయాలని నేర్పించినందుకు మీకు వందనాలు. వారి సమృద్ధిని కలిగించుకోవడానికి కన్నీటితో ప్రార్థన చేసి మీ చేత దీవింపబడే కృప బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.